నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈ వీడియోలో మనము రెఫరల్ కోడ్ని మీరు షేర్ చేయడం అండ్ మీ ద్వారా మీ రెఫరల్ కోడ్ ఉపయోగించి జాయిన్ అయిన వాళ్ళ వివరాలు తెలుసుకోవడం లాంటి ఇక్కడ చూద్దాము. మీరు అకౌంట్లోకి లాగిన్ కాగానే డాష్బోర్డ్లో వచ్చేస్తారు. డాష్బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత డాష్బోర్డ్లో ఇలా కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ కాపీ లింక్ అని ఉంటుంది. మీ రెఫరల్ కోడ్కి సంబంధించిన లింక్ మీకు క్లిప్బోర్డ్లోకి కాపీ అవుతుంది. మీరు ఎక్కడ పేస్ట్ చేసుకోవాలంటే ఓన్లీ లింక్ మాత్రమే అక్కడ పేస్ట్ అవుతుంది. అలా కాదు, కొంచెం కంపోజ్ చేసిన మెసేజ్ కావాలి అంటే తెలుగులో క్లిక్ చేస్తే తెలుగు మెసేజ్ వస్తుంది, ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ మెసేజ్ వస్తుంది. ఏది కావాలంటే అది క్లిక్ చేసుకొని కాపీ మెసేజ్ అని అంటే మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి కాపీ అంటే కాపీడ్ అయింది, సో మీరు ఎక్కడికైనా వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ ఉండే మీరు షేర్ చేయాలి అంటే డైరెక్ట్ వాట్సాప్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ వస్తుంది, ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తే ఫేస్బుక్లోకి వెళ్తుంది. షేర్ అంటే మిగతా ఎన్ని రకాల మీది యాప్లు ఇన్స్టాల్ అయి ఉన్నానో అవన్నీ ఇక్కడ చూస్తుంది. అక్కడ ఆ విధంగా మీరు షేర్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఒకసారి ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిపోతే ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే దానికి మాత్రమే ధర్మా సర్కిల్ మనకి ఉపయోగపడుతుంది. ధర్మా సర్కిల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత రెఫరల్ కమిషన్ ఉంది కదా, మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాష్బోర్డ్కి ధర్మా సర్కిల్ డాష్బోర్డ్కి వచ్చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసి రెఫరల్ కమిషన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినప్పుడు ప్రస్తుతం ఇంకా ఏం షేర్ చేయలేరు కాబట్టి ఇక్కడ ఏం డేటా రాలేదు. అదే మీరు షేర్ చేస్తే మీరు ఎవరికి షేర్ చేశారో వాళ్ళ ద్వారా మీకు వచ్చిన బెనిఫిట్ ఎంత, రిసీవ్డ్ అమౌంట్ ఎంత, రిజిస్టర్డ్ ఎట్, రెఫర్డ్ టు, మీ పేరు, వాళ్ళ రిఫర్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఉంటాయి. ఇలా మీరు రిఫర్ చేసిన క్యాండిడేట్స్ల లిస్ట్ ఇక్కడ చూసి వాళ్ళ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ కూడా మనం పొందవచ్చు. థ్యాంక్ యూ.